కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు అరకకట్టి పొలానికి వెళ్లాల్సిన రైతు మార్పు కోసం ఓటు వేశాడని తెలిపారు. ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసిందని అన్నారు. ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. ఒక్క సంవత్సరంలో 54,000 కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండుగ తెచ్చామని అన్నారు. ఇది నెంబర్ కాదని రైతులు తమపై పెట్టుకున్న నమ్మకమని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇవాళ 4వ విడత కింద 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ అందించబోతోంది ప్రభుత్వం. ఇందుకోసం 3,000 కోట్లు విడుదల చేయనున్నట్టు ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రకటించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న రైతు పండుగను పాలమూరులో ముగింపు వేడుకలు ఘనంగా చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేసింది సర్కార్. ఇక్కడ జరగబోయే బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. అలాగే వ్యవసాయ రంగానికి రైతులకు సంబంధించి కీలక ప్రకటనలు కూడా చేయనున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించడమే కాకుండా రైతులతో నేరుగా మాట్లాడనున్నారు సీఎం. రైతు పండుగ ముగింపు సభకు అన్ని జిల్లాల నుంచి దాదాపు 1,00,000 మందికి పైగా హాజరయ్యేలా జన సమీకరణ చేస్తున్నారు.